మాసంలో వర్షాకాలం ప్రారంభ కారణంగా వచ్చే వాతావరణ మార్పులు, ఇన్ఫెక్షన్లు మరియు శరీర వేడిని తగ్గించడానికి మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇది సౌభాగ్యానికి ప్రతీకగా నిలవడంతో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య కారణాలు: శరీర చల్లదనం. వర్షాలు కురిసే ఈ కాలంలో తేమ ఎక్కువై శరీరంలో వేడి మారుతుంది. గోరింటాకు శరీరాన్ని సహజంగా చల్లబరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నివారణ. చేతులు, కాళ్ళు తడిగా ఉండడం వల్ల వచ్చే ఫంగల్ మరియు బ్యాక్టీరియా సమస్యలను ఇది అడ్డుకుంటుంది. ఒత్తిడి తగ్గింపు. చేతులపై, నాడి కేంద్రాలపై గోరింటాకు ప్రభావం పడి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది. సాంప్రదాయ కారణాలు: సౌభాగ్యం. వివాహిత మహిళలు, కొత్తగా పెళ్లైన వధువులు దీర్ఘకాలిక సౌభాగ్యం కోసం దీనిని ఆచారంగా భావిస్తారు. దైవిక ప్రీతి. హిందూ సనాతన సాంప్రదాయంలో గోరింటాకు గౌరీదేవికి, మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైనదిగా నమ్ముతారు. ఆషాఢ మాసంలో పాటించే ఇతర సాంప్రదాయాలు ఆరోగ్య పరిస్థితులకు ఎంతగానో సహకరిస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, ఇది కూడా అందరూ ఓకే అయిపోయిందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై
శ్రీరామ్ భారత్ మాతా కీ అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ గణపతి మిత్ర మండలి మా మహిళా మనులందరూ కూడా కలిసి ఈరోజు గణేష్ నగర్ మార్కండే కాలనీ లోపల పెద్ద ఎత్తున ఇక్కడ గోరింటాకు వేడుకల్ని నిర్వహించుకోవడం, ఇందులో వారందరితో కూడా కలిసి పాల్గొనేటటువంటి అవకాశం నాకు రావడం సంతోషకరంగా భావిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి వీణాక మిగతా నా తోటి ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గోరింటాకు అంటే అందరూ కేవలం ఇది అలంకారప్రాయంగా మాత్రమే చూస్తారు, కానీ గోరింటాకు కేవలం అలంకారం కాదు, ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. కేవలం సంస్కృతి సాంప్రదాయమే కాదు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటిది గోరింటాకు. కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా యువతులు మహిళలు ఈ గోరింటాకును ధరించడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తారు ఆషాఢం ప్రారంభం కాగానే అందరూ కూడా గోరింటాకు పెట్టుకోవాలని. మనము ఈ గోరింటాకు అంటే ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే ఈ కోన్స్, ఈ మెహందీ, వీటికి అందరూ కూడా వాటిని ఉపయోగించే వాళ్ళు. కానీ అందరూ కూడా ఈరోజు మంచి స్ఫూర్తి పొందేటటువంటి విధంగా ఈరోజు ఆడబిడ్డలంతా గోరింటాకు పండుగ వేడుకల్ని నిర్వహించుకోవడం మంచి సమాజానికి ఒక మంచి మెసేజ్ పోతుంది. ఎందుకంటే దీనివల్ల సైంటిఫిక్గా మనం చూసుకున్నట్టయిందంటే మన లోపల ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వేడి ఉష్ణోగ్రతను తీసేస్తుంది, అందరికీ కూడా చల్లదనాన్ని ఇస్తుంది. అదే కాకుండా ఈ వర్షాలు ప్రారంభం కాగానే అందరూ కూడా దాదాపుగా వ్యవసాయం పనులు చేసుకునేటోళ్ళు, పొలం పనులు చేసుకునేటువంటి మహిళలు కావచ్చు, వారందరికీ కూడా ఈ చాలా ఈ హెల్త్ ఏదైతే మన శారీరక ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా రాకుండా గోరింటాకు మనల్ని రక్షిస్తుంది. అదే కాకుండా చాలా పురాణాల్లో మనం ప్రస్తుతము గోరింటాకు సంబంధించి చాలా కథలు ఉన్నాయి. సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు గోరింటాకు పెట్టుకొని తన బాధల్ని మర్చిపోయేటటువంటిది కావచ్చు. అలాగే రాముడికి వారున్నటువంటి జాడని తెలుపుట కొరకు ఆంజనేయ స్వామి ద్వారా ఈ గోరింటాకు చెట్టును పంపించిండ్రని ఇట్లా పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా పెద్దవాళ్ళందరూ కూడా మనకు చెప్తూ ఉంటారు, ఆషాఢం రాగానే కోడలు మన ఆడబిడ్డ పుట్టింటికి వస్తుంది, మరి ఎంతో సంతోషంగా తన సౌభాగ్యత్వాన్ని చూస్తూ గోరింటాకు పెట్టుకొని తను సౌభాగ్యవతిగా ఉంటూ భర్త ఆరోగ్యాన్ని కావచ్చు, భర్త ఆయుష్ను కావచ్చు బాగుండాలని కాంక్షిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఇట్లా అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, అలాగే మన సంస్కృతికి మరి చిహ్నంగా ఈ గోరింటాకుని మనం భావిస్తూ ఉంటాము. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవంటే మనము చెట్టును పూజిస్తాము, రాయిని పూజిస్తాము, నదీమ తల్లిని పూజిస్తాము. అంటే కంకర్ మే శంకర్ హై అంటాం. అంటే ప్రతి రాయిలో కూడా శివుణ్ణి కొలిచేటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతి. కాబట్టి ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా ప్రకృతిలో భాగమైనటువంటి మన భారతీయ సంస్కృతి, ప్రకృతిని మనం ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో మనల్ని రక్షిస్తుంది ప్రకృతి. ఎప్పుడైతే మనం విస్మరిస్తామో మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఊరికనే రాలేదు, మనకి పురాణాలు చెప్తా ఉన్నాయి, మన సంస్కృతి చెప్తా ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా మనము మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ గోరింటాకు పండుగని అందరూ కూడా మహిళలు ఒక్కచోట చేరి మా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చేటటువంటి విధంగా ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ఆడబిడ్డలందరూ నిర్వహించుకున్నారు. చాలా సంతోషకరం. మిమ్మల్ని చూసి అందరూ కూడా స్ఫూర్తి పొందాలి, అందరు ఇలాగే కార్యక్రమాలు ఐక్యతతోటి నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చాలా ఏండ్ల బంధం మనది. ఎప్పుడైనా కూడా అంటే ఎక్కడికి పోయినా వాస్తవంగా జనరల్గా ప్రతిరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం, కానీ మీ దగ్గరికి వచ్చిన సంతృప్తి అయితే నాకు ఎక్కడ వేరే దగ్గర దొరకదు. చాలా సంతోషం. ఇట్లనే మనం కలిసి ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో మనం భాగస్వాములం కావాలి. ఇట్లనే మహిళా శక్తిని కూడా మనము తప్పకుండా చాటాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం పదే పదే కలవం కాబట్టి కలిసినప్పుడు మంచి విషయాల్ని మనం మాట్లాడుకోవాలి. స్త్రీ శక్తి గొప్పది. ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉందంటే అమ్మవారితో సమానం. కాబట్టి మీరందరూ కూడా అమ్మవార్ల స్వరూపం. కాబట్టి ఇట్లనే మీ కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలి, మీరు సౌభాగ్యంతో నిండు నూరేళ్ళు కూడా
భగవంతుడి అమ్మవారి ఆశీర్వాదంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన స్నేహం కూడా ఎప్పుడు మనం ఉన్నంత వరకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ గోరింటాకు ఆషాఢ మాస పండుగ శుభాకాంక్షలు.